మాఘపురాణం 11వ అధ్యాయం. వశిష్ఠ మహర్షుల వారు దిలీప మహారాజుకు మృగశృంగుడు అతని పుత్రుడగు మృకండుని యొక్క వృత్తాంతమును వివరించి, ఓ దిలీప మహారాజా, ఇంకా మృకండుని పుత్రుడైన మార్కండేయుని చరిత్రను కూడా వినుము. మార్కండేయ చరిత్ర అత్యంత పుణ్యదాయకమైనది. దీనిని విన్నను చదివినను భక్తులందరూ పరమ భాగవతోత్తములు కాగలరు. పైగా ఆ భగవంతుని కృపకు పాత్రులై సద్గతులను పొందగలరు. పరమ పావనమైన మార్కండేయ చరిత్ర సర్వ పాపములను హరించును. కావున శ్రద్ధగా వినుము అని ఇలా చెప్పసాగారు. మార్కండేయుడు మృకండుని పుత్రుడు, మృగశృంగునికి మనవడు. 16 సంవత్సరాలు మాత్రమే అల్పాయుషును కలిగిన మృకండుని కుమారుడు. ఇతడు మృకండునికి పార్వతీ పరమేశ్వరుల దయవలన జన్మించిన వరప్రసాదము. పుత్రులు లేని మృకండు తపస్సు చేసి పార్వతీ పరమేశ్వరులను మెప్పించి వారి దయవల్ల పొందిన 16 సంవత్సరాల అల్పాయుషు కలిగిన వరప్రసాది. సంతానహీనుడైన మృకండు సర్వేశ్వరుణ్ణి పూజించి తపస్సు చేసి పొందిన పుత్రుడైన మార్కండేయుణ్ణి అల్లారుముద్దుగా పెంచుకొనసాగారు. రోజులు గడుస్తున్నా కొద్దీ మృకండుని మనసులో దిగులు ఆరాటము ఎక్కువ కాసాగింది. కాలగమనంలో మార్కండేయునికి 5 ఏండ్లు నిండినాయి. తల్లిదండ్రులు ఆ బాలునికి ఉపనయనాది వైదిక కర్మలన్నీ పూర్తి చేశారు. అక్షరాభ్యాసం చేసి గురువు వద్ద విద్యాభ్యాసం చేయుటకు నిర్ణయించారు. మార్కండేయుడు చదవడం రాయడం ప్రారంభించాడు. తన తండ్రి వలె అచిరకాలంలోనే అన్ని శాస్త్రాలు ఔపోసన పట్టాడు. వేదాంగాలను పురాణ ఇతిహాసాలను స్మృతులను పఠించాడు. సకల సద్గుణోపేతుడయ్యాడు. వినయ విధేయతలు, పెద్దల యందు గౌరవభావము ఇత్యాది మంచి గుణములెన్నింటినో కలిగి పలువురిచే ప్రశంసలు పొందసాగాడు. అతడు ఎంత సకల శాస్త్ర పారంగతుడైనను మార్కండేయుడి తల్లిదండ్రులైన మరుద్వతి మృకండులు మాత్రం నిత్యం అతనితో, నాయనా కుమారా, బాల్యమునందే నీవు సకల శాస్త్ర కోవిదుడువైనావు. నీ తెలివితేటలు బుద్ధి కుశలత అమోఘం. అందరిలో మంచి పేరు తెచ్చుకున్నావు. సంతోషం. కాని మార్కండేయ, నీవు నీ గురువుల పట్ల పెద్దవారి పట్ల మరింత జాగ్రత్తతోనూ భక్తిభావంతో మెలుగుము. నాయన, పెద్దలు మునిపుంగవులు పరమ భాగవతోత్తములు యోగి పుంగవుల ఆశీస్సులి నీకు శుభమంగళకరములవుతాయి. కావున నీవలా చేసి వారిని మెప్పించి శుభాశిస్సులను పొందుము. తద్వారా నీ ఆయుర్దాయం వృద్ధి పొందగలదు అని హితోపదేశం చేస్తూ ఉండేవారు. మార్కండేయునికి 15 సంవత్సరాలు వచ్చాయి. రోజురోజుకు తల్లిదండ్రులకు ఆందోళన అధికమవసాగింది. కారణం, పరమశివుడు ప్రసాదించిన వరప్రసాదమైన మార్కండేయునికి మరొక్క సంవత్సరమే గడువుండడం. తనయునికి జరపబోవు ఆఖరి జన్మదినం ఇదే అనుకొని ఘనంగా చేయాలని తలంచి మునీశ్వరులందర్నీ ఆహ్వానించారు. మహారుషులను ఎందరెందరినో పిలిచారు. మార్కండేయుని 15వ జన్మదినోత్సవమునకు గురుతుల్యులు మునీశ్వరులు ఎందరో మృకండుని ఆశ్రమానికి వచ్చారు. వారందరినీ మృకండు అమితానందంతో సత్కరించాడు. అతిథి సత్కారాలన్నింటినీ ఘనంగా చేశాడు. మార్కండేయుడు అక్కడున్న పెద్దలందరికీ వినయ విధేయతలతో నమస్కరించాడు. అలాగే వశిష్ఠ మహర్షుల వారికి కూడా మార్కండేయుడు నమస్కరించాడు. వెంటనే వశిష్ఠుల వారు వద్దని వారించారు. మార్కండేయుణ్ణి దీవించడానికి తిరస్కరించిన వశిష్ఠుల వారిని చూసి అందరూ ఆశ్చర్యపడి, మహానుభావ వశిష్ఠ మహర్షి, మీరు ఆ బాలుణ్ణి దీవించకుండా తిరస్కరించుటకు కారణమేమిటి అని ప్రశ్నించారు. అంతట వశిష్ఠుల వారు, ఈ బాలుడు అల్పాయుష్కుడు. ఇతని జీవితకాలము 16 సంవత్సరాలే. మరికొద్ది రోజులలో మరణించే ఇతనిని మీరు దీర్ఘాయుష్మాన్ భవ అని దీవించితిరి కదా, అదెట్లు సంభవం? సాక్షాత్తు పరమశివుడే ఇతనికి అల్పాయుర్దాయం ఇచ్చాడు. ఇక మనమెంత? పరమేశ్వరుడిచ్చిన వరం ప్రకారం ఈ బాలుడు మరొక్క సంవత్సరం మాత్రమే జీవించగలడు. మరి నేను ఇతని దీవించినచో నా దీవెన వ్యర్థమగును కదా, అందుకే వద్దని వారించితినని కారణం చెప్పాడు.
ఈ విషయం విని మార్కండేయుణ్ణి దీవించిన మునీశ్వరులందరూ చిరంజీవివై వర్ధిల్లమని, దీవించిన తమ దీవెనలన్నీ వ్యర్థమవుతున్నాయి కదా అని విచారించారు. తమ వాక్కులు అసత్యమవుతున్నాయని తల్లడిల్లి, మహానుభావ వశిష్ఠ మహర్షి, దీనికింక వేరే తర్నోపాయమే లేదా? మహర్షుల వాక్కులు వ్యర్థమైపోవలసిందేనా అని వశిష్ఠుల వారిని ప్రశ్నించారు. ఆయన కూడా కొంత తడువు ఆలోచించి, మునిశ్రేష్ఠులారా, మనకున్నది ఒక్కటే మార్గము. ఈ మార్కండేయుణ్ణి తీసుకుని బ్రహ్మ వద్దకు పోవుదుము రండి అంటూ తమతో పాటు మార్కండేయుని కూడా తోడ్కొని సత్యలోకమందలి బ్రహ్మదేవుని వద్దకు వెళ్లారు. మునీశ్వరులందరితో పాటు మార్కండేయుడు కూడా బ్రహ్మదేవునికి నమస్కరించగా, బ్రహ్మ దీర్ఘాయుష్మాన్ భవ, చిరంజీవివై జీవించునాయనా అంటూ దీవించాడు. అంతట వశిష్ఠుల వారు మార్కండేయుని జన్మవృత్తాంతమును తెలిపి తరుణోపాయం చెప్పమన్నారు. జరిగిన పొరపాటుకు విచారించిన బ్రహ్మ, అయ్యో, తెలియక ఈ బాలుణ్ణి చిరంజీవిగా దీవించానే అని కొంతసేపు ఆలోచించి, నాయనా మార్కండేయ, భయపడకు అని ఆ బాలుణ్ణి దగ్గరికి తీసుకుని, సాంబశివుడే బాలుణ్ణి సదా రక్షించుగాక అని మనసునందు తలుచుకుని శివుణ్ణి ధ్యానించాడు. ఆ తర్వాత, ఓ మునులారా, మీరు పొయ్యి రండి, ఈ బాలునికి ఏ ప్రమాదం జరగకుండా చూసుకుంటాను అని పలికి వారిని పంపించేసి, మార్కండేయ, నేను చెప్పునది శ్రద్ధగా వినుము. నీవు పుణ్యక్షేత్రమైన కాశీకి పోయి నిత్యము ఆ కాశీ విశ్వనాథుణ్ణి మనసారా సేవింపుము. నీకు ఏ అపాయం రాదని ధైర్యం చెప్పి పంపివేశాడు బ్రహ్మ. మార్కండేయుడు మరలా తన స్వగృహానికే వచ్చి, తల్లిదండ్రులారా, నేను ఆ కాశీ విశ్వనాథుణ్ణి సేవించి వచ్చేదను, అనుమతించండి అని తన తల్లిదండ్రులను కోరాడు. ఒక్కగానొక్క కుమారుడు దూరమవుతున్నాడని ఆ ఎడబాటును భరించలేని తల్లిదండ్రులు మిక్కిలి దుఃఖించిరి. కాని కన్న కొడుకు యొక్క దీక్షను కాదనలేక, ఒక్కన్నే పంపించుటకు ఇష్టపడక కుటుంబ సమేతంగా కాశీ విశ్వేశ్వరుని సన్నిధిని చేరారు ఆ మృకండ దంపతులు. కాశీ విశ్వేశ్వరుని సమీపంలోనే ఒక ఆశ్రమాన్ని నిర్మించుకుని అక్కడే ఉండసాగారు. మార్కండేయుడు ఆ కాశీ విశ్వేశ్వరుని సన్నిధిలో శివధ్యానములో మునిగి రాత్రింబవలు గడపసాగాడు. సదా శివలింగమునే సేవించసాగాడు. కాలగమనంలో మార్కండేయుడు 16వ ఏట ప్రవేశించాడు. అంటే అతని మరణ సమయం ఆసన్నమైనదన్నమాట. మార్కండేయుడి జీవితకాలం పూర్తయిందని తెలుసుకున్న యముడు, భటులారా, వెళ్ళండి, కాశీక్షేత్రంలో ఉన్న మార్కండేయుని ప్రాణాలను తీసుకురండి అని ఆజ్ఞాపించాడు. యముని ఆజ్ఞ ప్రకారం యమదూతలు కాశీలో శివసన్నిధిలో ధ్యానం చేసుకుంటున్న మార్కండేయుడి వద్దకు వచ్చి ప్రాణములు తీసుకోబోయారు. కాని లాభం లేదు. ఆ మార్కండేయుని చుట్టూ తెలియని తేజస్సు ఏదో ఆవరించి ఉంది. ఆ వేడిమికి యమదూతలు నిలవలేకపోయారు. కాలపాశము కూడా మార్కండేయుణ్ణి చేరలేకపోయింది. ఆ తేజస్సు యమభటులను తీవ్రంగా బాధింపసాగింది. ఆ బాధను భరించలేని యమదూతలు నరకానికి పారిపోయి, ఏలిక, ఆ బాలుని ప్రాణములు తీసుకురావడం మా వల్ల కాదు, మేము అతని సమీపమునకే పోలేకున్నాము. ఆ బాలుని చుట్టూ ఏదో తెలియని తేజస్సు ఉండి అగ్నికణముల వలె మమ్మల్ని బాధించసాగింది. కావున ఈ కార్యము మా వల్ల కాదు, క్షమించండి అని ఆ యమభటులు జరిగిన వృత్తాంతమునంతా యమధర్మరాజుకు విన్నవించారు. యముడు ఆశ్చర్యపోయాడు. ఇదేమిటి, నా వృత్తి ధర్మానికి విరుద్ధంగా ఉన్నదే అనుకుని తానే స్వయంగా వెళ్ళి ఆ బాలుని ప్రాణములు తీసుకురావాలి అనుకున్నాడు. తన వాహనమైన దున్నపోతును అధిరోహించి మార్కండేయుని సన్నిధికి చేరుకున్నాడు. శివధ్యానంలో ఉన్న మార్కండేయునిపై తన కాలపాశమును విసిరాడు. ఆ అలికిడి విని మార్కండేయుడు కన్నులు తెరిచి చూసేసరికి ఎదురుగా యమధర్మరాజు తన ప్రాణాలను తీసుకుపోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. భయపడిపోయిన మార్కండేయుడు శివలింగాన్ని గట్టిగా కౌగిలించుకొని, శివ, సాంబశివ, రక్షించు స్వామి అంటూ శివుణ్ణి పలు విధములుగా స్తోత్రము చేయసాగాడు. తదేక దీక్షతో శివుణ్ణి ధ్యానించుచున్న మార్కండేయుని మొరను కైలాసమందున్న పార్వతీ పరమేశ్వరులు విన్నారు.
బాలుని ఆక్రందనను విన్న మహేశ్వరుడు మహోగ్రమైన రౌద్రాకారంతో ఆ శివలింగాన్ని ఫటీలున చీల్చుకొని వచ్చి తన త్రిశూలంతో ఎదురుగా ఉన్న యముణ్ణి చంపివేసి మార్కండేయుణ్ణి రక్షించాడు. ఈ పరిణామానికి లోకాలన్నీ బెంబేలెత్తిపోయాయి. ఆహాకారాలు మిన్నంటాయి. యముణ్ణి చంపేయడంతో అష్టదిక్పాలకులు, బ్రహ్మాది దేవతలు పరుగు పరుగున వచ్చి పరమేశ్వరుణ్ణి పలు విధాలుగా ప్రార్థించి ఉబ్బించి, ఎందుకంటే సాంబశివుడు ఉబ్బులింగడు కదా, శాంతింపచేసి, మహేశ్వర శాంతించు, కోపం చల్లార్చుకో. యముడు తన విధిని తాను నిర్వర్తించాడు. తమరు మార్కండేయునికి 16 సంవత్సరాల ఆయువునే కదా ఇచ్చితిరి. అతని ఆయువు తీరిన వెంటనే యముడు తన కర్తవ్యాన్ని నిర్వర్తించాడు. ఆ బాలుని ప్రాణములు తీయుటకు వచ్చాడు. ఇందులో యముని తప్పేముంది? అతడు తన బాధ్యతను నెరవేర్చాడు, అంతే. ఆ బాలుడు సదా మీ ధ్యానంలో ఉండడం వలన మీ రాతని చిరంజీవిగా దీవించితిరి. అది యమధర్మరాజుకు తెలియదు కదా. కావున ధర్మపాలనను, యముని విధేయతను పరిగణించి యముణ్ణి తిరిగి బ్రతికించవలసిందిగా కోరుచున్నాము. యమధర్మరాజు లేని ఈ సృష్టిని ఊహించుకోలేకున్నాము. కావున సర్వేశ్వర, మా అభ్యర్థనను మన్నించి యముణ్ణి బ్రతికించండి అని ప్రార్థించారు. అంతట శివుడు శాంతించి యముణ్ణి బ్రతికించి, యమ, నీవు నా భక్తుల జోలికి రావలదు. ఒకవేళ తప్పనిసరైనచో నా అనుమతి తీసుకో అని చెప్పి కైలాసానికి వెళ్ళిపోయాడు. పరమేశ్వరుని కృప వలన తన కుమారుడైన మార్కండేయుడు చిరంజీవి అయినాడని మృకండు పరమానందం చెంది తాను మాఘమాస వ్రతమును ప్రతి ఏటా ఆచరించినందువల్లనే తన కుమారుడు తనకు దక్కాడని నమ్మి మాఘమాస వ్రతమును ఎల్లడెలా ఆచరించినట్లు చేశాడు. మార్కండేయుడు చిరకాలం జీవించి చివరకు భగవంతునిలో లీనమైపోయాడు. మృత్యువునే జయించిన మార్కండేయ చరిత్రను విన్నను, చదివినను ఆ పరమేశ్వరుని కృపకు పాత్రులై కైలాస ప్రాప్తిని పొందగలరు. మార్కండేయుని భక్తి శ్రద్ధలు, ధ్యానము, శివారాధనలు, పూజలు ఇత్యాదులన్నింటినీ సర్వులు అలవర్చుకొని ఆ సర్వేశ్వరుని కృపకు పాత్రులై తరించండి. మాఘపురాణం 11వ అధ్యాయం సమాప్తం.